గైస్ ఏందే అదిరిపోలా తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఒకసారిగా హడలు పుట్టించోళ్ళ దేని గురించి మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నావా? ఎక్కడ దాగుండాడో కానీ తెలియలేదు కానీ హరీష్ శంకర్ దండం స్వామి ఇన్ని రోజులు ఏడదాముకోనో తెలియలేదు. ఒక్కసారిగా కలుగులో నుంచి బయటకు వచ్చి ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీని ఒక్కసారిగా యావత్ ప్రపంచాన్ని షేక్ చేసేసావు. ఈ సినిమాలో మా పవన్ కళ్యాణ్ చూపించావు దేవుడు స్వామి నువ్వు. దీంట్లో నాకెందుకో మన గ్లిమ్స్ చూడంగా నాకు ఇంకోటి అర్థమైంది. అయ్యో దీంట్లో ఏడో పొలిటికల్ కంటెంట్ ఏడో తొక్కినట్టుంది. ఈసారి మన పవన్ కళ్యాణ్ పిఠాపురం సంబంధించి ఆల్రెడీ మనకు ప్రచారం జరుగుతూ ఉంది. దానికైతే చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ముఖ్యంగా గ్లిమ్స్ గురించి మాట్లాడుకుందాం భయ్యా, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. మనం ముందు గ్లిమ్స్ కంటెంట్లోకి వస్తే అసలు డిఎస్పి కొట్టిన మ్యూజిక్ మాత్రం ర్యాంప్ హడలు కొట్టించారు. ఏందబ్బా మనం చిన్నప్పుడు ఇవి ఉన్నాయి కదా భగవద్గీత, ఈ మ్యూజిక్ చూసేది నేను. ఆ మ్యూజిక్ తగ్గట్టు ఈ రేంజ్లోకి వచ్చి ఈ మ్యూజిక్ డబ్ 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 అని చెప్పి కొడతా ఉంటే ఒక్కొక్కరికి షేక్ కదా, గుండె అదిరిపోలా, గూస్ బంప్స్ జింగ్ 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 అని లేసాయి. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ ఉందబ్బయ్యా. భీమ్లా నాయక్లో చూసాం లుంగి. ఈ లుంగితో పాటు ఆయన వేసుకున్న షర్టు, ఆయన స్వాగ్ ఆయనకే సాటి. ఎందుకంటే ఆయన పవర్ స్టార్ కాబట్టి. కొంచెం ముందుకెళ్తే విలన్ ఒక కాంట్రవర్సీ డైలాగ్ ఉంది. ఇది మనకి చాలా కీలకం. దీంట్లో గ్లాసుని పగల కొట్టి ఇది నీ స్థాయి అని అనగానే పవన్ కళ్యాణ్ మాత్రం ర్యాంప్ పాలిచ్చేసాడు. ఆ డైలాగ్ మాత్రం మామూలుగా లేదు. పగిలే కొంది దానికి షార్ప్నెస్ ఎక్కువ పెరుగుతుంది అని చెప్పి ఆయన స్వాగ్ లో చెప్పాడు. మనం ఆయనకి సాటి చెప్పలేము ఆయనలాగా. కానీ ఆ డైలాగ్తో మాత్రం ఒక్కొక్కరికి ఆడియన్స్ కి మాత్రం గూస్ డమ్ గూస్ బిమ్ బీసిమ్ అన్ని ఒక్కసారిగా హడలు మొదలయ్యి. దాంతో తగ్గట్టు ఇంకొక డైలాగ్ ఉంది, గ్లాసు చిన్నది సైన్యం పెద్దది అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా. జన సైనికులు నా వెనకాలన్నారు, దేన్నైనా సాధిస్తామని చెప్పి ఈ సినిమా రాకముందు గ్లిమ్స్తో మాత్రం మరో సంచలనాలు సృష్టించిన పవన్ కళ్యాణ్కి హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. దీంట్లో ముఖ్యంగా మన ప్రొడ్యూసర్లో నాకు తెలిసిన ఆయన నవీన్ ఎర్నేటి. అబ్బా దోచేసుకున్నావుగా నైస్గా, ఎవ్వరికి తెలియకుండా నైస్గా జింగిల్ క్యాడ్బరీ సల్లంగా ఎప్పుడు డేట్లు ఒప్పుకున్నావు ఒప్పుకునేసావు. సినిమా గ్లిమ్స్ వదిలేవు, దానికి తగ్గట్టు ఇప్పుడు ప్రచారాలు. అబ్బా దీనమ్మ బత్తాయా. ఈ రోజు మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పుట్టిన ప్రతి ఒక్కరికైతే పండగే పండగ అనే రేంజ్ లో గ్లిమ్స్ వచ్చింది. ఈ గ్లిమ్స్ తో మాత్రం మరో చరిత్ర అయితే రాయబోతున్నాడు మన పవన్ కళ్యాణ్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి అడ్వాన్స్ హిట్ కొట్టుకోబోతుందని చెప్పుకుంటున్నాము. అదేవిధంగా డిఎస్పి మ్యూజిక్, ఇంకా హీరోయిన్లు ఇవన్నీ మనకు అనవసరం. పవన్ కళ్యాణ్ ఆ స్వాగ్, ఆ స్టైల్ కనిపిస్తేనే బొమ్మ బ్లాక్ బస్టర్ అని అర్థమైంది. మొత్తానికి మెగా ఫ్యాన్స్ కి మాత్రం పండగ పండగ విందు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.